దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. నేటి దిన వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే దీనుల పట్ల దేవుని ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశములో మనం చూస్తున్నాం. దీనుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దీనులపై ఆయన దృష్టి ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. కనుక దీనుల పైన దేవుని యొక్క దృష్టి ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహింపబడునని యాకోబు పత్రిక 4:6లో మనం చూస్తున్నాం. కనుక దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. 147వ కీర్తన 6లో మనం చూసినట్లయితే మూడవదిగా దీనులను లేవనెత్తే దేవుడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనము గమనించినట్లయితే దీనుల ప్రార్థన ఆలకించే దేవుడని కీర్తన 34:6లో మనం చూస్తున్నాం. దీనుల మధ్యలో మరి నివాసం చేసే ప్రభుని, అదే యెషయా గ్రంథము 57:15లో మనం చూస్తుంటున్నాం. దీనుల మధ్యలో, దీన మనస్సు గల వారి యొద్ద ప్రభు నివసించేవాడుగా మనం చూస్తున్నాం. దీనులపై దృష్టి కలిగిన దేవుడు, దీనులను లేవనెత్తే దేవుడు, దీనులను వారి మొర ఆలకించే దేవుడు, దీనులను రక్షణతో అలంకరించే దేవుడు, దీనులకు దయచూపే దేవుడు. సామెతలు 3:34. దీనుల మధ్యలో నివాసం చేసే దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, ప్రభు సన్నిధిలో దీనులుగా ఉండి ప్రభుకు మనకున్న అవసరాలను, మనకున్న అక్కరను తెలుపుకుందాం. దీనుడవైన నీపైన దేవుని దృష్టి ఉన్నది. దీనుడుగా ఉన్న నిన్ను తప్పక దేవుడు లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు. దీనుడవైన నిన్ను రక్షణతో ఆయన అలంకరిస్తాడు. దీనుడవైన నీకున్న సమస్యల వలయంలో, నీకున్న అవసరాల అక్కర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మొర వినే దేవుడు. దీనుడవైన నీపైన దేవుడు తన దయను చూపటానికి సిద్ధంగా ఉన్నాడని సామెతలు 3:34లో మనం చూస్తున్నాం. దీనులపై, దీన మనస్సు గల వారి యొద్ద ఆయన నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దీనంగా ఉందాం. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను, ఆశీర్వాదమును, ఆయన దృష్టి మనపైన ఉంచుకుందాం. ఆయన ఇచ్చే మెండన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.